గుడ్ మార్నింగ్ లీడర్స్, వెల్కమ్ అండి అందరికీ. వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ సార్ నాగేశ్వరరావు గారు, వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ సార్. లీడర్స్ అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. అందరూ కూడా సార్కి వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు జూమ్. వెల్కమ్ టు జూమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు జూమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు జూమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. వెల్కమ్ టు జూమ్. గుడ్ Good morning, మార్నింగ్ sir. సార్, Welcome to Zoom. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు జూమ్. Good morning, sir. మన ఇందులో ఉన్న వాళ్ళు లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా సార్కి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్, వన్స్ అగైన్ నాగేశ్వరరావు గారు, హార్ట్లీ వెల్కమ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్ నాగేశ్వర గారు, కో హోస్ట్ ఇచ్చామండి. సార్. గుడ్ మార్నింగ్ సార్. డాక్టర్ దర్బాబు గారికి, మన రవికృష్ణ సార్కి, అలాగే నాకు అప్లైనర్ అయిన రవితేజ సార్కి, భూపతి సార్కి, అందరికీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. నేను ఇందులోకి వచ్చే ముందు, వెస్టేజ్కి వచ్చే ముందు నేను ఏం చేసేవాడినో చెప్తాను సార్. నేను వెస్టేజ్కి వచ్చే ముందు ఒక కేబుల్ ఆపరేటర్గా ఒక 30 సంవత్సరాల వరకు నేను అందులోనే పనిచేశానండి. అంటే నేను 18 ఇయర్స్ నుంచి కూడా నేను కేబుల్లోనే వర్క్ చేసుకునేవాడిని అండి. నా ఓన్ బిజినెస్సే అయినప్పటికి కూడా నేను ఎన్నో పనులు చేసినప్పటికీ కూడా నాకు ఎంతవరకు చేసినా సరే కానీ నాకు ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉండేదండి నేను చేసే బిజినెస్లోను. ఎప్పుడో ఈ నెలలో మనం ఈ అమౌంట్ ఏదైనా చూసినా సరే కానీ నెక్స్ట్ మంత్ అనేది కంపల్సరీ నాకు ఒక పెట్టుబడి రూపంలోనో వాటిల్లోనే నేను చాలా సఫర్ అవుతూ ఉండేవాడిని అండి. కానీ డబ్బులు అయితే వచ్చాయండి, బాగా వచ్చాయి. రాను రాను నాకు అది బాగా టైట్ అవడం వల్ల నేను కొన్ని అనుకోని కారణాల వల్ల నేను ఆగడం జరిగిందండి. తర్వాత నాకు వెస్టేజ్ ఎలాగ పరిచయం అయింది అంటే కనుక, నాకు రవితేజ సార్ నాకు రిలేటివ్ అండి ఆయన. అయితే ఆయన ఒకసారి 2 సంవత్సరాల క్రితం నాకు ఈ బిజినెస్ గురించి చెప్పడం జరిగిందండి. చెప్పడం జరిగితే నేను దీన్ని అస్సలు పట్టించుకోలేదు సార్. ఫస్ట్ అయితే నేనైతే దీన్ని అసలు పట్టించుకోలేదు. నేనేమన్నానంటే నాకెందుకు లాడు, నాదేదో వ్యాపారం చేసుకుంటున్నాను, ఏ వ్యాపారం నేను చేసుకుంటున్నాను, ఇలాంటప్పుడు ఇంక వీటిల్లో నేను తిరగలేను, చేయలేను, ఇలాంటివన్నీ నాకేం అవసరం లేదు. నాకు అవసరం అయింది నా బిజినెస్ నేను చేసుకుంటున్నాను, నాకేదో బాగానే మంచిగానే జరిగిపోతుంది, ఇదేంటికిలే అనేసి నేను అన్నానండి. అంటే అప్పటికి మనోడి పరిస్థితి కూడా ఎలా ఉండేదంటే అండి, నా అప్లైనర్ పరిస్థితి కూడా మామూలుగా నార్మల్గా ఒక షాప్లోను ఐస్ క్రీమ్ షాప్లో ఆయన చేసేవాడండి. ఆ టైంలో పరిచయం, ఆయన కొత్త, ఆయన జాయిన్ అయిన కొత్తలోని ఇతని పరిస్థితి ఎలా ఉంది కదా, మనకి ఇంకా ఇంతకన్నా ఏం జరిగిపోతుందిలే, నాకైతే అతనికన్నా బాగానే బెటర్గానే ఉన్నాను కదా నేను అని అనుకునేవాడినండి. అనుకున్న తరుణంలో ఒకసారి అయితే నువ్వు జాయిన్ అవ్వకపోయినా పర్వాలేదు, ఇది జాయిన్ అవ్వమని అనట్లేదు, ప్రొడక్ట్ వాడుకో ఇంట్లో కానీ, నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం గురించి ఏదైనా వాడుకున్నా సరే, సప్లిమెంటరీ ఉంది మనది, మెడిసిన్ కాదు, ఇది మెడిసిన్ కాదు కాబట్టి సప్లిమెంటరీ వాడుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, నీకు వచ్చిందని వాడుకోవాల్సిన అవసరం లేదు, వచ్చిన తర్వాత డబ్బులు పోగొట్టుకునే కన్నా ఈ రకంగా చేయొచ్చు కదా అనేసి ఎన్నో సార్లు నన్ను హోమ్ కేర్ కానీ హెల్త్ కేర్ కానీ ఏదో ఒకటి తీసుకోమని ప్రెజర్ చేసాడండి. చేస్తే అస్సలు నేను పట్టించుకోలేదు దీని గురించి. ఎందుకంటే బయటకు మనం వెళ్తున్నాం, తెచ్చుకుంటున్నాం, అదేదో వాడుకుంటున్నాం, ఇంక ఇది మళ్ళీ ప్రత్యేకించి ఇందులో ఏముందిలే అనేసి నేను టేక్ ఈజీగా తీసుకున్నానండి. అప్పటికి ఆయన ఏంటంటే అండి, ఇలాగా మామూలు సైకిల్ మీద తిరుగుతూ లేకపోతే అలాగా మామూలుగా తిరిగేవాడండి. ఏదే ఇతని మాటలు ఏది కూడా పట్టించుకోలేదండి. తర్వాత కనిపించడం మానేశానండి. కనిపించడం మానేసి అతను కానీ ఎక్కడైనా కనిపిస్తే, ఏదైనా ఒక రోడ్లో కనిపిస్తే ఈ పక్కన వెళ్ళిపోయేవాడినండి. ఎందుకంటే ఆగాలి, ఆగితే దీని గురించి ఏదో కొంచెం క్లాస్ తీసుకుంటాడు, వెస్టేజ్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఇవన్నీ మనకెందుకు, మనకు టైం వేస్ట్, మనం ఏదో పక్కన పోదాం అలా అనేసి పక్కకి వెళ్ళిపోయేవాడినండి. పక్కకి వెళ్ళిపోయిన తర్వాత చాలాసార్లు చూసి కూడా చూడకుండా పోయేవాడినండి. ఒక 2 సంవత్సరాలు పోయిన తర్వాత మనోడు మరలా నాకు కలవడం జరిగిందండి. మధ్యలో కలిసినప్పుడల్లా మాట్లాడుకోవడం. కాకపోతే ఏంటంటే నేను ఎందుకు మాట్లాడేవాడిని అంటే అండి, మాకు రిలేటివ్ కదా, ఏంటి మీ అదే నాకు వాళ్ళ మిస్సెస్ నాకు కూతురు అవుతుంది, మీ బాబాయ్ కనీసం మాట్లాడలేదు అని కూడా అంటాడేమో అలాగనేసి కలిసినప్పుడు మాట్లాడేవాడిని సార్. అలాగైతే మాట్లాడేవాడిని కానీ ఏదో రకాన ఏదో చెప్పడానికి లేకపోతే ఏదో ప్రోడక్ట్ కొనిపించడానికి చూసి పడతాయి ఆయన.
అయితే నేనే సరిగా నేను ఎక్కడ కనెక్ట్ అయ్యాను కదండి. ఒకరోజు నేను 4:30 ఆ టైంలో నాకు బాగా గ్యాస్ట్రిక్ ఎక్కువైపోయిందండి. గ్యాస్ ప్రాబ్లమ్ చాలా ఎక్కువైపోయింది. అప్పటికి నేను 30 ఇయర్స్ నుంచి పడుతున్నానండి. గ్యాస్ట్రిక్ అయితే మాత్రం చాలా 30 ఇయర్స్ నుంచి పడుతున్నాను. నాకు ఒక నైట్ టైం మీద బ్లడ్ పడినట్టు పడిపోతుండేదండి ఎప్పుడు గూడా. అప్పుడు ఈ హాస్పిటల్‌కెళ్ళడం, మన ఇక్కడ భాషా గారు ఉన్నారండి. ఆయన దగ్గరికెళ్తే నరానికి ఒక ఇంజెక్షన్ చేసేవారండి. అదేదో కంట్రోల్‌లోకొచ్చేది. మళ్ళా ఒక వారం, 10 రోజులు ఏదో టాబ్లెట్స్ యేసుకుంటే ఇంక అలాగే ఉండేది. అలాగే నేను 30 ఇయర్స్ నుంచి కూడా దాన్ని అలా వాడుతున్నాను. కాకపోతే నేనేంటంటే అండి, ఈ గ్యాస్ట్రిక్ నిమిత్తం మాత్రం నేను వైజాగ్ తిరిగాను, రాజమండ్రి తిరిగాను, కాకినాడ తిరిగాను. ఏ హాస్పిటల్‌కెళ్ళినప్పటికి గూడా అది టెంపరరీగా, ఎందుకంటే అండి, ఆ పేగు పాడైపోలేదు. అలాగని అది తగ్గేది కాదు. మషాలాలు మాత్రం తగిలినప్పుడు మాత్రమే నాకు ఫస్ట్‌లో అదొచ్చేది. తర్వాత రాను రాను ఏమైందంటే అండి, ఇంకా టాబ్లెట్స్‌కి అలవాటు పడిపోయామండి. పక్కగా టాబ్లెట్స్‌కి అలవాటు పడిపోయి, ఆ టాబ్లెట్స్ యేసుకుంటేనే నాకు పనయ్యేది. ఇదే ఒక తరుణంలో ఓ రోజు ఒక 2 ఇయర్స్ అయిపోయిందండి. ఇయన్నీ కలిపి ఈయనతో కాంటాక్ట్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయిందండి. ఒకరోజు మధ్యాహ్నం 4 గంటలకి, 4:30కి నేను యెళ్ళిపోతున్నానండి. అప్పటికి గ్యాస్ చాలా హెవీ అయిపోయిందండి. హెవీ అయిపోయిన దాంట్లో ఏంట్రా బాబు ఇలాగైపోయింది. ఇంట్లో చూస్తే ఏమీ లేవు. గ్యాస్ట్రిక్‌కి టాబ్లెట్ లేదు. ఈనో ప్యాకెట్ లేదు. నాకు ఎప్పుడు కంపల్సరీ గూడా నేను ఇంగ్లీష్ మెడిసిను ఈనో ప్యాకెట్సునండి, ఓమ్ ప్రెజల్ గాని, లేపోతే ఒమేజ్ గాని, ఫ్యాంటమ్ 40 ఎంజీ గాని, ఇలాగ ఏదోటి అప్పటికి ఏది వీలుగా ఉంటే నాకు బాగా ఇది పర్వాలేదు, ఈ ప్రాబ్లమ్ ఇది, దీనికి ఇది యేసుకుందాం అన్నట్టుగా తెచ్చి పెట్టుకునేవాడినండి. అన్నీ అయిపోయాయి. ప్యాంటఫ్ అయిపోయింది. అలాగే యూనో ప్యాకెట్ అయిపోయింది. ఇంకా స్టమక్ ఫుల్‌గా తన్నేసింది. తన్నేస్తే ఎళ్తున్నానండి. ఆయనేం చేస్తున్నాడు, అటు నుంచి వస్తూనే వాటర్ క్యాన్ తీసుకొని వస్తున్నాడు. ఆగు, ఆగు బావ అని. నేను ఆగే పరిస్థితిలో లేను. ఆగాను, మరి తప్పదు కదండీ! అంత ప్రాబ్లమ్ అయినప్పటికి డైరెక్ట్ అయిపోయినప్పుడు ఎవరైనా సరే కాకేసినప్పుడు మనం ఆగాలి కదా! అలాగే ఆగానండి. ఆగిన తర్వాత ఆయన దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే, "బాబు, నువ్వు వెస్టేజ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చూడొద్దిప్పుడు. ఎందుకంటే నాకు నా పరిస్థితి వేరేగా ఉంది. నువ్వు గాన వదలకపోతే కడుపు ఇక్కడే పగిలిపోయేలాగుంది. నువ్వు అర్జెంట్‌గా నన్ను వదిలేస్తే నేనెళ్తానంటే." "కాదు బావ, దీని గురించి కూడా నీకొక సప్లిమెంటరీ ఉంది. గ్యాస్ట్రిక్ గురించి నేను అలాగే కొన్నాళ్ళు నేను ఇబ్బంది పడ్డాను. దాని నిమిత్తం నేను నీకొక సప్లిమెంటరీ ఇస్తాను. తీసుకుంది గాని వాడు 3 నెలలు, నీకు 3 నెలలు వాడావంటే కంపల్సరీ నీకు తగ్గిపోతది" అని అనడం జరిగిందండి. అంటే నేను అన్నాను, నవ్వుకొని, సరే అది ఏ ఇబ్బందంటే ఇది దిగాను. ముందు ఇప్పుడు నన్ను వదిలేస్తే రేపు ఏమైనా మాట్లాడడానికి అవకాశం ఉంటది. ఇప్పుడు నేనైతే మాట్లాడలేను. నన్ను వదిలేయ్ అనేసి వచ్చానండి. అయితే వచ్చిన తర్వాత ఒకసారి నాకు ఫోన్ చేయి. ఫోన్ చేసిన తర్వాత మాట్లాడు. ఏంటి ఇన్ని సార్లు ఎలా చెప్తున్నాడు, మాట్లాడు అంటే, సర్లే ఇంక దీని గురించి ఏదో ఇంక మళ్ళా కనిపించినా సరే దీని గురించి ఎత్తకు బాబు అని చెప్పేసి వద్దాం అలాగనేసి నేనెళ్ళి అడిగాను. అదే రమ్మన్నా కదా అనేసి ఫోన్ చేస్తే, "ఎక్కడ ఉన్నావు?" అంటే, "ఇంటి దగ్గర ఉన్నాను బావ, ఒకసారి రా" అనేసన్నాడు. అప్పుడు నేనెళ్ళాను సార్. ఎళ్ళిన తర్వాత ఆయన, "నేను కూడా గ్యాస్ట్రిక్ నిమిత్తం నేను ఇలా షాప్‌లో చేస్తున్నాను గదా! నాకు ఫుడ్ టైంకి లేక నేను గూడా చాలా ఇబ్బంది పడ్డాను. నేను ఒక సప్లిమెంటరీ ఇస్తాను. నేను సప్లిమెంటరీ వాడాను గాబట్టి నేను నీకు చెప్తున్నాను. కాబట్టి ఇది నువ్వు ఒకసారి వాడి చూడు. వాడి చూసిన తర్వాత ఒకవేళ రిజల్ట్ రాకపోతే అప్పుడు నువ్వు ఏది చెప్తే దానికి నేను అగ్రీడ్" అనేసన్నాడండి. అంటే సరే అయితేని చూద్దాం, ఇంత అయింది గానీ రూ. 1050లో మనకు పెద్ద ప్రాబ్లమ్ ఏముందిలే అనేసి అనుకున్నానండి. అనుకుని నేను తీసుకున్నానండి. తీసుకొని ఒకవేళ ఇది గాన తగ్గకపోతే నీకు ఒక నెలకు నువ్వు పెట్టి తీసుకుంటావు కదా 1050, 2 నెలలు 3,000 నేనిస్తాను. నీకు అదైతే ప్రాబ్లమ్ ఏమీ లేదు. కానీ నేను ముందు ఇవ్వచ్చు. ఇది ఇచ్చిన కాడి నుంచి నీకు ఫ్రీగా పట్టుకెళ్ళిన దగ్గర నుంచి ఇది తగ్గదు. ఎందుకంటే సరిగ్గా వాడవు గాబట్టి. అదే నీ డబ్బులెట్టి కొనుక్కున్నావనుకో వాడతావు. అలాగనేసి చెప్పాడండి. చెప్పిన తర్వాత నేను తీసుకురావడం జరిగింది సార్. తీసుకొచ్చిన తర్వాత కంటిన్యూ నేను, ఎందుకంటే ఏదో నిందెయ్యాలి. ఎందుకో దీని న్యూస్ మనం తేకూడదు. మనల్ని ఇతను కూడా మనల్ని పట్టించుకోకుండా వదిలేయాలంటే ఇదేదో వాడేసి మనకు బాగోలేదని చెప్పేయాలి. అలాగని నేను వాడడం జరిగిందండి. బాగోలేదని చెప్పడానికి వాడడం జరిగితే అది సరాసరి నాకు చాలా ఎక్సలెంట్‌గా ఒక 20 రోజుల్లోనే బెటర్‌గా కనిపించిందండి. ఇదేదో బాగానే ఉంది. ఏమన్నా తిన్నా సరే బాగానే ఏమి ఇబ్బంది పడట్లేదు. బాగానే ఉంది అలాగనేసి నేను వాడుతున్నానండి. వాడుతుంటే 20 రోజులు పోయిన తర్వాత ఆయనే కాల్ చేసాడండి. "బావ ఎలాగుంది?" అలాగని. "ఏదో ఉందిలే అల్లుడు, పర్వాలేదు" అన్నాను. ఎందుకంటే మనం కరెక్ట్‌గా బేగా ఒప్పుకోం గదండీ. జరిగిందని కూడా మంచి అనేది మాత్రం బేగా మనం ఒప్పుకోలేము. అయితే
ఒప్పుకోకపోతే సర్లే బాబు ఈసారికి కూడా వాడేసి ఇంకో నెల తీసుకున్నాడు. నేను నెల వాడాను సార్. నెలలోనే నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఇంకొక నెల వాడు బా అనేసి అన్నాడు. నెల అయితే ప్రెజెంట్ అయితే మాత్రం బాగుంది. బాగున్నప్పుడు ఇంకా వాడడం అవసరమా అనేసి అన్నానండి. అంటే కాదు వాడాలి అలాగని చెప్పాడు. తర్వాత నెక్స్ట్ మంత్ కూడా తీసుకుని వాడాను. చాలా ఎక్సలెంట్గా పనిచేసిందండి. ఈ ఎక్సలెంట్గా పనిచేసింది కదా, ఇదేదో బాగుంది కదా, బాగుంది అల్లుడు అలాగని చెప్పడం జరిగిందండి. చెప్పిన తర్వాత ఆయన అన్నారు, సరే ఇప్పుడు వరకు నువ్వు దాన్ని నమ్మలేదు, సరే నమ్మేవు కదా, ఒక ఐడియా వేసుకుని నువ్వు ఇలాగ చేయడం వల్ల నీకు బిజినెస్ కూడా అవుతుంది అలాగనేసి చెప్పాడండి. ఎలాగ బిజినెస్ అవుతుంది అంటే, ఇప్పుడు మొన్న నువ్వు తీసుకున్న దానికి నీ దాంట్లో ఆల్రెడీ ఓ 150 ఎంతో కొంత పడి ఉంటుంది, ఓచర్ ఉంటుంది, చూడు అలాగనేసి నాకు చూపించడం జరిగిందండి. దాంట్లో అయితే మనం వాడుకుంటే అదేంటి మనకు డబ్బులు రావడం ఏంటి అలాగనేసి అన్నానండి. అంటే మనం నువ్వు తీసుకున్న ప్రోడక్ట్ మీదే నీకు కంపల్సరీ నీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అలాగనేసి చెప్పాడండి. అప్పుడు చెప్పిన తర్వాత ఎలాగొస్తుంది ఏంటి అని అడిగితే, అప్పుడు మన ప్రోడక్ట్ వాడడం వల్ల ఇతరులకి మనం చెప్పడం వల్ల నాకు అమౌంట్ వస్తుంది అలాగనేసి, ఎలాగొస్తుంది, దేని మీద వస్తుంది, ఏ ప్రోడక్ట్ ఇస్తే ఎంత మనకి ఎలాగా అనేసి పీవీ లెక్కల్లో చెప్పిస్తే నాకు ఒక ప్లాన్ చెప్పడం జరిగిందండి. ప్లాన్ చెప్పిన ద్వారా నాకు నచ్చిందండి. నచ్చింది అంటే నేను అప్పటికి కూడా నా బిజినెస్ నేను వదిలేసి ఒక 4 నెలలు అవుతుందండి అప్పటికి నేను జాయిన్ అయ్యే ముందు. ఏదోటి వ్యాపారం చేద్దాం, ఏదోటి చేద్దాం, ఏది చేసినా ఏదోటి పెట్టుబడి పెట్టుకునే చేయాలి. మనం ఇన్కమ్ పెట్టకుండా మనం దేని మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కానీ మనం ఏం వ్యాపారం చేయలేమండి. ఏది కూడా రూపాయి సంపాదించాలంటే ఎక్కడ కూడా ఏది అంత ఈజీగా ఈవేళ మార్కెట్లో మనం ఏమి తిరిగేలేము, మనం సంపాదించలేమండి. ఏదో ఒకటి చేసుకుందాం కదా అన్న ఆలోచనలో నేను తిరుగుతున్న టైంలో ఈయన నాకు కూర్చోబెట్టి ప్లాన్ చెప్పడం జరిగిందండి. ప్లాన్ చెప్తే నేను అప్పుడు ఆలోచించుకున్నాను, ఏంటి పెట్టుబడి పెట్టకుండా మనం నలుగురికి హెల్త్‌నిస్తూ మన హెల్త్ బాగు చేసుకోవడంతో పాటు మనకి ఎదుటి వ్యక్తులకి హెల్త్ ఈ రకంగా మీరు ఇది వాడుకుంటే ఈ హెల్త్ పనిచేస్తుంది, హెల్త్‌కి పనిచేస్తుంది, సప్లిమెంటరీ ఇది, మన సైడ్ ఎఫెక్ట్స్ లేనిది మెడిసిన్ కాదు అలాగని మనం కనీసం అంటే మౌత్ పబ్లిసిటీ చేయడం వల్ల మనకి అమౌంట్ అయితే వస్తుందా అనేసి ఇదంతా కూడా నమ్మడానికి కూడా కారణం ఏంటంటే అండి, ఆయన దగ్గర ఒక సైకిల్ మీద తిరిగేవాడండి. సైకిల్ మీద తిరిగిన వ్యక్తి ఒక్కసారిగా నేను కారులో చూశానండి. కారులో చూస్తే ఆల్రెడీ ఏంటి పరిస్థితి అంటే, నాకు కంపెనీ ఇచ్చింది బావ, నాకు కారు ఇచ్చింది, నేనేమో కారుకి ఎలిజిబిలిటీ అయ్యాను, నాది సాంక్షన్ అని చెప్పాడండి. ఏంటి నిజమా? నిజమని నమ్మాలండి. ఎందుకంటే అతని పరిస్థితి నాకు పూర్తిగా తెలుసండి. ఆయన కారు కొని కారులో తిరిగేంత కెపాసిటీకి మాత్రం రవితేజ సార్‌కి ఉండేది కాదండి. ఎందుకంటే ఆయన గురించి నాకు తెలుసు కదండీ! దాని గురించి నేను ఎమ్మటే కనెక్ట్ అయ్యానండి. దీంట్లో ఇంత ఉందా అలాగనేసి. అప్పుడు నేను కొన్నాళ్ళు ఒక 4 నెలలు, 5 నెలలు మామూలుగా ఏదో ఒకళ్ళకో ముగ్గురికో ఇలాగ నేను చెప్పడం వల్ల నాకు కొద్దిగా క్యాష్ బ్యాక్ అనేది పడడంలో 200 300 పడడంలో నాకు ఇంట్రెస్ట్ అయింది. ఆహా! అయితే అల్లుడు నేను చేస్తాను. ఎలాగ ఏంటనేసి అంటే, అప్పుడు నాకు ఇలాగా కనెక్ట్ అవ్వడం, ఒకవేళ నీకు ఈళ్ళు గాని అవ్వకపోతే అవ్వని పక్షాన నాకు ఎవరైనా గాని నీ కాంటాక్ట్స్ ఉంటే నన్ను తీసుకెళ్ళు, నువ్వు చెప్పలేవు పూర్తిగా. ఒకవేళ నువ్వు చెప్పాలంటే గనక నువ్వు వాడిన సప్లిమెంటరీ ఏమైతే వాడావో మిగతాటిలు కూడా నువ్వు వాడు. వాడిన తర్వాతే నీకు తెలుస్తది అలాగనేసి చెప్పడం జరిగిందండి. సరే అలాగనేసి అప్పుడు నేను గ్యాస్ట్రిక్‌కే కాకుండా కొన్ని కొన్ని ఆటిలకి తీసుకున్నానండి. హోమ్ కేర్ తీసుకున్నాను. హోమ్ కేర్ తీసుకున్న తర్వాత హోమ్ కేర్ 100% కూడా హోమ్ కేర్ కూడా నచ్చిందండి. మా మిసెస్‌కి మైగ్రేన్ అటాక్ ఉండేదండి. ఆవిడ చాలా సఫర్ అయ్యేదండి. తర్వాతేమో సీజనల్ పరంగా గొంతుకులో ఉండలాగా వచ్చేసి, అది ఎందుకంటే అండి కిందకొచ్చేది కాదు, కళ్ళొచ్చేది కాదు. అలాగని దగ్గొచ్చేది. చాలా విపరీతమైన ప్రాబ్లమ్‌తో ఉండేదండి తను. అయితే నేను ఈ హోమ్ కేర్ వాడిన తర్వాత, సరే ఈవిడ కూడా ఇది వాడి చూస్తే బావుంటదేమో అలాగనేసి నేను మన రవితేజ సార్‌ని, సార్ అదే రవి గారు, అల్లుడు ఇలాగుంది మీ అక్కకి, ఏం చేయమంటావు అనేసంటే, ఆయన పంచతులసిని రెసిపోకేరు సజెషన్ చేశారండి. చేస్తే అయి పట్టుకొచ్చి నేను వాడమని చెప్పాను. వాడిన తర్వాత ఆవిడ చాలా ఎక్సలెంట్‌గా, అంటే ఒక నెలలోనే మంచి రిలీఫ్ ఇచ్చిందండి. ఇచ్చిన వారంలో ఏమి తేడా తెలియలేదు గానండి. ఏమి తేడా తెలియలేదు ఇలాగ ఉందంటే, అందాక నువ్వు ఆ ఇంగ్లీష్‌తో పాటు ఇది కూడా వాడాలి గాని, ఆవిడ కూడా కొద్దిగా నేను అలాగ అలవాటు చేయడం జరిగింది. చేసిన తర్వాత 100% సక్సెస్ అయిందండి. సక్సెస్ అయిన తర్వాత నా గొంతుకు బాగుంది, ఇది బాగుంది అలా అన్న తర్వాత అప్పుడు తనకేంటంటే అండి మైగ్రేన్ అటాక్ కూడా ఉండేదండి.
మైగ్రేన్ అటాక్కి అది ఈ అటాక్ ఎలా ఉంది కదా, నేను ఎన్నో హాస్పిటల్ తిరగకంటూ ఉండం కదండి. మనకి ఏదైనా చిన్న నొప్పి వచ్చిందంటే ఫస్ట్ మనం చేసేది ఏంట్రా అంటే హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. ఆడు ఏమందంటే ఇవ్వనియండి, ఏమంటే చెప్పనియండి, అదే మనం వింటాం తప్ప మనకి ఇక్కడ మంచిది దొరుకుతున్నది కూడా దీన్ని వదిలేసి పక్కన పెట్టేసి మనం పక్క పోతామండి. ఎందుకంటే మనకి దీని మీదకి రాదు. ఇది చాలా మంచిది, మన ప్రోడక్ట్ చాలా మంచిది. అయినా సరే కానీ దీని మీదకి వెళ్ళాం. ఇక దీనికి వెళ్ళామంటే ఇది లాంగ్ టర్మ్ వాడాలా, లేకపోతే ఇది నమ్మాలా, డాక్టర్ అయితే వెంటనే తగ్గిపోద్ది. అది వెంటనే ఎలా తగ్గుతుందో అలాగే మనకి మరలా రావడం కూడా జరుగుతుందండి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ దానికే ప్రిఫరెన్స్ ఇస్తాం. అలాగే నేను హాస్పిటల్కి తీసుకెళ్ళడం రావడం జరిగిన తర్వాత ఒక నెల 15 రోజులు అలా ఉండేది, మళ్ళీ వచ్చేది. ఈ ఆయిల్ మన ఎయిర్ ఆయిల్ ఉందండి, ఎయిర్ ఆయిల్ తీసుకొచ్చి ఎయిర్ ఆయిల్ వాడామండి. అది అయితే మాత్రం నాకు ఎమ్మటే రిజల్ట్ ఇచ్చిందండి. మ్యాక్సిమము 3-4 డేస్లో ఆవిడకి హెడేక్ తగ్గిపోయిందండి. హెడేక్ తగ్గిన తర్వాత ఆవిడ అంది, చాలా బాగుందండి, ఎయిర్ ఆయిల్ బాగుంది, ఎయిర్ ఆయిల్ తెచ్చి పెట్టండి అలాగనేసి ఎయిర్ ఆయిల్, ఇంకా ఆ ఎయిర్ ఆయిల్ కంటిన్యూ చేసిందండి. సరే బాగానే ఉంది. తర్వాత ఆవిడకి ఏంటంటే ఈ తొడడంలోను చేయడంలోను కూడా ఆవిడ చేతులు నొప్పి వచ్చేసాయండి. చేతులు నొప్పి వచ్చేస్తున్నాయి, చాలా నీరసపడిపోతుంది అలాగనేసి అంటే మళ్ళీ ఆయన్ని అడిగితే కాల్షియం వాడించమన్నారండి. కాల్షియం వాడించాను. కాల్షియం వాడించిన తర్వాత అది కూడా ఆవిడకు అది కూడా ఎమ్మటే రిజల్ట్ రావడం జరిగిందండి. ఆవిడ కాల్షియం వాడించానండి. వాడించిన తర్వాత కొద్దిగా బ్లడ్ తక్కువగా ఉన్నదంటే ఐరన్ పోలిక వాడించానండి. అన్నీ మన సప్లిమెంటరీ ప్రతి ఒక్కటి కూడా నాకు ఏది అయితే అనిపించిందో అన్నీ కూడా నేను గ్యాస్ట్రిక్కి ఎలాగైతే వాడుకున్నానో అలాగైతే నూనె వాడామండి, స్పెరిలినా వాడానండి. అలాగే తనకి ఈ మధ్యకాలంలో తనకి వాడింది అయితే హెల్త్ కేర్ నిమిత్తం కొద్దిగా హెల్త్ కిడ్నీ హెల్త్ వాడానండి, లివర్ హెల్త్ వాడామండి. ఎందుకంటే ముందుగా వాడుకుంటే బెటర్ కదా అలాగని. ఇప్పటికైతే మాత్రం చాలా నేను వాడిన దాంట్లో నాకు 100% నాకు చాలా రిజల్ట్ వచ్చిందండి. నేను వాడిన దాంట్లో నాకు 100% వచ్చింది. అలాగే తను ఎలాగైతే వాడిందో తనకు కూడా 100% వచ్చింది. 100% వచ్చిన తర్వాత ఇది మొత్తం నేను వాడిందే కాకుండా మా ఊళ్ళకన్నా చాలా మందికి నేను వాడించడం జరిగిందండి. చాలా వరకు కూడా బాగుందండి. ఫస్ట్ కుకింగ్ ఆయిల్ మార్చమన్నారండి, కుకింగ్ ఆయిల్ మార్చేసుకున్నానండి. కుకింగ్ ఆయిల్ మార్చిన తర్వాత ఈ గ్యాస్ట్రిక్ అనేది ఈ వాడటం కుకింగ్ ఆయిల్ మేము యాడ్ చేసి ఇవన్నీ చేసుకోవడం మాత్రం 100% గ్యాస్ట్రిక్ తగ్గించుకున్నానండి. నేను ఏ 4 గంటలకు ఏమైనా తిన్నా సరే కానీ ఇంకా నైట్కి భోజనం ఉండేది కాదండి. అలాగా చాలా ఇబ్బంది పడేవాడినండి. ఇబ్బంది పడితే ఈ రకంగా నేను చేశాను కాబట్టి, సప్లిమెంట్ చేశాను కాబట్టి నేను చేసుకుంటా. ఇప్పుడు నలుగురికి చెప్పుకోవడం వల్ల నాకు ఇన్కమ్ ఎలా స్టార్ట్ అవుతుంది అనేది, నేను ఇన్కమ్ వస్తుంది, ఇంత వస్తుంది అని అనడానికి కూడా నేను రిజల్ట్ నేను తీసుకున్నదే నేను చెప్తున్నానండి. ఫస్ట్ ఇలాగ నేను ఒకరికి ఇద్దరికి చెప్పినప్పుడు నాకు ఎంత 229 రూపాయలు వచ్చిందండి. తర్వాత నాకు బ్రాంచ్ లెవెల్లో నాకు ఎక్కడైనా నెల్లూరు నుంచి నాకు ఒక బావగారు అని ఒక ఆయన ఉన్నారండి. ఆయన కనెక్ట్ చేసుకున్నానండి. ఆయన కనెక్ట్ అయ్యారండి. ఆయన ఇక్కడ లోకల్గా చేయడం వల్ల నేను బ్రాంచ్ అయిన తర్వాత 7,500 రూపాయలు ఫస్ట్ చెక్ తీసుకున్నానండి. మొన్న రీసెంట్గా సిల్వర్ డైరెక్టర్లో 14,000 రూపాయలు తీసుకున్నానండి హైయెస్ట్ మొన్న. మరి ఇంకా ఈ నెల ఎలా ఉంటుందో అనేది తెలియదండి. నేనైతే మాత్రం చాలా ఇందులోకి వచ్చిన తర్వాత 100% నాకు ఇన్కమ్ ఉందండి. హెల్త్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇన్కమ్ ఎలాగైనా సంపాదించుకోవచ్చండి, దేంట్లోనే సంపాదించుకోవచ్చు. ఫస్ట్ మాత్రం నేను హెల్త్ బాగు చేసుకున్నామండి. నా ఇంట్లో అవనియండి, నాకు అవనియండి, నేను హెల్త్ బాగు చేసుకున్నానండి. బాగు చేసుకున్న తర్వాత అదే 10 మందికి చెప్తున్నానండి. చెప్పడం వల్ల నాకు మాత్రం చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి. రాను అనుకున్న దానికి నేను కనెక్ట్ అవ్వాల్సి వచ్చిందండి. కనెక్ట్ అయిన దానికి మాత్రం 100% న్యాయమే జరుగుతుందండి. ఇందులో మాత్రం చాలా బాగుందండి. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను సార్. అదేండి. ఓకే సార్, భూపా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా మాట్లాడతారా సార్? సార్ ఇంకా నాదైతే మాత్రం ప్రెజెంట్ నాకు ఈ ఓకే సార్, ఫీలింగ్లో జూమ్ ఏం మాట్లాడతానండి. ఓకే సార్, ఓకే అండి, ఓకే సార్. సో థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. నాగేశ్వరరావు గారు, మీ యొక్క గోల్ ఏంటి సార్? సార్ నేనైతే మాత్రం ఇందులోనే 100% సక్సెస్ అవ్వాలి. ఇది ఎలాగైనా సరే కానీ మనం వదిలేది కాదు. మనకైతే మాత్రం లైఫ్ ఇందులోనే ఉన్నది. అలాగనేసి నేను దీన్ని గోల్ పెట్టుకుని చేయడం జరుగుతుంది సార్.
అంటే మనకి డబ్బు అనేది ప్రతి ఒక్కరికి ఆశ లేకుండా మనం ఏం చేయలేమండి. కాకపోతే ఈ నెల అయితే 14,000 తీసుకున్నానండి. అలాగే నేను ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఒక 60,000 వరకల్లా సరే, ఇయర్ ఎండింగ్ కల్లా సరే 60,000 లీడ్ చేయాలన్న ఆలోచనతో ఉన్నాం సార్. సో ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇదివరకు కేబుల్ ఆపరేటర్గా చేసేవారు కదండి, అప్పుడు హ్యాపీగా ఉన్నారు సార్, లేదా ఇప్పుడే హ్యాపీగా ఉన్నారండి? సార్ అప్పుడైతే హ్యాపీ లేదు సార్, అదే అంటున్నాను సార్. అప్పుడైతే నాకు సొంత బిజినెస్ డబ్బులు వచ్చాయి, కానీ వచ్చిన డబ్బులు ఏ రకంగా అయితే వచ్చాయి ఆ రకంగానే నేను పెట్టుబడి పెట్టడం అనేది, లేకపోతే నేను లూప్ రెంట్లు కట్టడం అనేది, లేదంటే కింద మ్యాన్పవర్ మనం శాలరీస్ ఇవ్వడానికి అనేది దానికి అదిగా సరిపోయేది. లేదు అంటే కనుక ఒక్కొక్క నెలలో నాకు వర్షాలు వచ్చినప్పుడు అవునాయండి, లేదంటే గాలివానలు వచ్చినప్పుడు అవునాయండి. నా వ్యాపారంలో పూర్తిగా నేను ఎక్కడ డ్యామేజ్ అయినా మొత్తం పెట్టుబడి అవసరం అయితే నేను బయట నుంచి తీసుకొచ్చి పెట్టిన పరిస్థితి వచ్చేది సార్. నేను బతికాను ఇప్పటి వరకు కూడా, దాని మీద లీడ్ చేశాను. కానీ నేను పెట్టుబడి పెడితేనే దాని మీద ఇంట్రెస్ట్ రూపంలో తీసుకున్నాను తప్ప అసలు అనేది మనకి రాదు సార్. కేబుల్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఒక వైర్ పోయిందంటే కనుక ఆ వైర్ కొత్త వైర్ కొనుగోలు వేయవలసి వస్తుందండి. అంటే అక్కడ 100-200తో అవదండి, 1000 రూపాయలు అవుతుందండి. ఆ 1000 రూపాయలు అక్కడ మరలా మనకి అక్కడ నుంచి భర్తీ చేయలేము సార్. అది ఆ 1000 రూపాయలు కూడా మనం ఎక్కడో ఇంట్రెస్ట్ తెచ్చుకున్నో, లేకపోతే మనం ఎక్కడన్నా మనం సేవింగ్ చేసుకున్న అమౌంట్‌లో తీసుకెళ్ళి మాత్రమే దాని మీద పెట్టాలి. అంతేగాని మరలా ఈ కస్టమర్ దగ్గర నుంచి రూపాయి ఇవ్వడండి. అలాగా నేను లాసు పోయిన అంటే జర్నీలో అయితే మాత్రం అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు కూడా అలాగా నాకు లైఫ్ అంటే లీడ్ అయింది కానండి. నేనైతే సంపాదించింది అంతగా సంపాదించింది ఏమి లేదు. కానీ అంత లేదు. కానీ మెంటల్ ప్రెషర్ ఎక్కువండి. ఎప్పుడు కూడా ఎవరు ఏ కస్టమర్ ఫోన్ చేస్తాడో, లేకపోతే ఆడు కంప్లైంట్ అని చేస్తాడా, లేకపోతే నా రీఛార్జ్ అయిపోయిందని, నాకు టీవీ రావట్లేదని అంటాడు. ఇప్పుడు రీఛార్జ్‌లు వచ్చేసారు. అప్పుడైతే మాత్రం రీఛార్జ్‌లు కాదండి. ఆ కస్టమర్ దగ్గరికి 10 సార్లు తిరిగితేనే గాని ఆ డబ్బులు కూడా బేగా ఇవ్వరండి. ఇక్కడి నుంచి నేను 20 కిలోమీటర్ల అవతలకెళ్ళి నేను బిజినెస్ చేసి వచ్చేవాడిని సార్. ఆ వేళ అయితే మాత్రం చాలా ప్రాబ్లమ్ ఉండేదండి. వర్షం అయినా ఎళ్ళక తప్పదు, లేదంటే తుఫాన్ అయినా తప్పదు. కానీ మనం ఎళ్ళాలి. ఎళ్తేనే మన బిజినెస్ అండి అక్కడ. ఇక్కడ అలా కాదు కదండీ. మన టీమ్ అయినా చేస్తాం. మనకు హెల్త్ బాగోకపోతే అవసరమైతే 2 రోజులు మనం కూర్చున్నా సరే గాని, మనం ఫోన్ ఫాలోఅప్‌లో చేసుకోవడానికైనా మనకి ఇందులో అవకాశం ఉందండి. అదైతే మాత్రం అది అవకాశాలు ఉండేవి కాదండి. మనమే కంపల్సరీ మనం వెళ్ళాలి, మనం చేయాలి. చేసిన తర్వాత అయితేనే గనక మనం ముందుకెళ్ళగలమండి. బిజినెస్ అనేది మాత్రం అప్ అండ్ డౌన్స్ అనేది 100% కాదు. సాగినన్నాళ్ళు బాగానే సాగిందండి. తర్వాత నుంచి నాకు టైట్ అవ్వడం. ఈ లోపల ఏంటంటే నాకు కూడా కొద్దిగా స్ట్రోక్ వచ్చింది సార్. స్ట్రోక్ వచ్చిన తర్వాత నేను బాగా వీక్ అయ్యాను. వీక్ అయిన తర్వాత ఈ వ్యాపారాన్ని వదలవలసి వచ్చిందండి. వదిలేసిన తర్వాత ఈ టేకప్ చేసిన ఇందులోకి మనం వచ్చిన తర్వాత నేను సప్లిమెంటరీ వాడి నేను 3 నెలలు వాడాను సార్ హాస్పిటల్‌కెళ్ళి. హాస్పిటల్‌లో 3 నెలలు స్ట్రోక్ పర్సన్ ఆళ్ళ మెడిసిన్ వాడిందైతే నెల 15 రోజులు, 2 నెలలు. మూడో నెలలో ఇంక నేను అది ఒక నెల ఆపేసాననమాట అండి. ఆపేసి నేను మన దాంట్లో నేను వాడుకున్నానండి. మన దాంట్లో వాడానంటే నాకు అతను బ్లడ్ పలసపడడానికి, నెక్స్ట్ ఇంకోటేంటంటే గుండెలో కొవ్వు పట్టకుండా చూసుకోమని ఆయన చెప్పింది చేసేసానండి. మన దాంట్లోకొచ్చిన తర్వాత నేను ఫ్యాక్సాల్ అది వాడి నాకు ఆవేశం వచ్చేదండి. కొంత దూరం నడిచినా ఆవేశం వచ్చేది, మెట్లెక్కినా ఆవేశం వచ్చేది. ఇయన్నీ కూడా నేను ఇందులోకి వచ్చిన తర్వాత మన విస్టేజ్ ప్రొడక్ట్ వాడిన తర్వాత, నేను ప్యాక్సైల్ వాడిన తర్వాత, మెయిన్ అండి ప్యాక్సైల్ అది వాడిన తర్వాత నాకు 100% ఆవేశం అనేది తగ్గిందండి. ఆవేశం తగ్గింది కాబట్టి నేను ఇందులో ఫ్రీగా చేసుకోగలుగుతున్నానండి. ఆ వ్యాపారంలో అయితే మాత్రం నాకు సాటిస్ఫాక్షన్ అయితే మాత్రం అందులో మనం బతికాం, ఎన్నాళ్ళు బతికాం. మనం ఫుడ్ పెట్టిన దాన్ని మనం ఎప్పుడు ఇది చేయకూడదు. కాకపోతే సంపాదించింది ఏమీ లేదండి. దానికి అలా సరిపోయేది. ఇందులో ఏంటంటే మనం ఇంత సంపాదించుకుంటాము అనేది మనం చెప్పడానికి కానీ, లేకపోతే మనం చేసుకోవడానికి కానీ మనకు అవకాశం ఉంది సార్. దీంట్లో సాటిస్ఫాక్షన్ ఇదండి. సో థ్యాంక్ యూ సార్. ఇంకొక క్వశ్చన్ అండి. చెప్పండి సార్. సో ఎక్కడైనా మనం పని చేస్తేనే డబ్బులు వస్తాయి, అంతే కదండి? అవును సార్. వెస్టేజ్లో కూడా మనం వర్క్ చేస్తే డబ్బులు రావా సార్? అసలు వర్క్ చేయకుండానే డబ్బులు వస్తాయా? మనం సార్ చేస్తేనే. ఎస్ సార్. సార్ వర్క్ చేయకుండా అనేది దేంట్లోని రాదు సార్. వర్క్ చేయకుండా దేంట్లోనూ రాదు. ఇప్పుడు మనం పెట్టుబడి, ఇప్పుడు మనం ఒక 10 లక్షలు ఉంది సార్ మన దగ్గర. మన దగ్గర ఉన్నది పట్టుకెళ్ళి పెట్టేసాము. పెట్టేసి కుర్రోళ్ళ మీద ఏదో పెట్టేసి మ్యాన్ పవర్ ఉంది కదని మ్యాన్ పవర్ ఇచ్చేసి వచ్చి మన ఇంట్లో కూర్చుంటే ఆ డబ్బులు మన పెట్టుబడిలో కనీసం రూపాయి తీయలేం కదా. ఆ కుర్రోళ్ళు కూడా మన చేతి డబ్బులు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి. మనం కష్టపడితేనే ఎందులో అయినా సరే డబ్బులు వస్తాయండి. మనం కష్టపడకుండా రాదు. సేమ్ అది కూడా వేస్టేజ్ అంతేనండి. వేస్టేజ్‌లో
ఇందులో మనం బయట పెట్టి చేసేదానికి మన వెస్టేజ్ లో దానికి 100% తేడా ఉంది సార్. ఎందుకంటారంటే మనం బయట ఏ వ్యాపారం చేసినప్పుడు కూడా మనం పెట్టుబడి పెట్టాలి సార్. అది మన దీంట్లో అయితే మాత్రం మన కంపెనీ పెట్టుబడి పెట్టింది. మన కంపెనీ పెట్టుబడి పెట్టి నేను పెట్టిన పెట్టుబడితో మీరు నలుగురికి హెల్త్ ఇస్తూ మీరు హెల్త్ఫుల్ గా ఉంటూ మీరు సంపాదించుకోండి, మీరు 100 సంపాదించుకోండి, కింద వాళ్ళకి చేత దాన్ని మోటివేట్ చేసి మనకు వాళ్ళకు కూడా మీరు డబ్బులు సంపాదించుకునే విధానం చెప్పండి అని మన కంపెనీ చెప్పింది సార్. అంతేగాని మనం ఏదో ఇంట్లో కూర్చుంటేనో లేకపోతే మనం ఫోన్ చేసి ఫాలోఅప్ చేసి ఒకసారి మాట్లాడి వదిలేస్తే కనుక ఇందులోనూ కూడా మనం డబ్బులు సంపాదించుకోలేము సార్. దేనికైనా సరే కానీ కష్టం అనేది ఉంటుంది. ఈవేళ కష్టపడితేనే సార్ రేపు పొద్దున మనకి టీం వచ్చిన తర్వాత మనం కష్టపడకుండా ఆ మాత్రం మీటింగ్స్ చేసుకున్నా మనకి సరిపోతుంది. కానీ ప్రెజెంట్ అయితే మాత్రం ఎంత హార్డ్గా కష్టపడితే మనకు మనం అంత డబ్బులు చూడగలం అనేది 100% ఇందులో ఉందండి. కానీ బయట దాంట్లో మాత్రం అంత ఎంత కష్టపడిపోయినా సరే కానీ కష్టానికి ఎక్కువ మించిపోయి రాదండి. అందులో మనం ఎంత అయితే పెట్టుబడి పెట్టామో ఒక 10 లక్షలు పెట్టామంటే 10 లక్షలు తగ్గట్టుగా ఒక 10,000 ఒక 20,000 రావచ్చు, 30,000 రావచ్చు. అంతకన్నా కానీ అంతకన్నా మనకి ఎందుకంటే అండి మొత్తం అంతా 10,000, 20,000, 30,000 కదండి. ఒక 10 లక్షలు పెట్టామంటే ఎలాగ ఒక 2-3 కుర్రోళ్ళు ఉంటాను కానీ ఆ వ్యాపారం చేయలేమండి. వాళ్ళకి కూడా మనం 10,000, ఒక 15,000, 20,000 ఎలాగ ఇవ్వాలి? ఆ లెక్కల్లో చూసుకుంటే కనుక మనం 10 లక్షలు పెట్టినా మనం ఇందులో సంపాదించినంత ఇన్కమ్ అయితే మాత్రం సంపాదించలేం సార్. సో థ్యాంక్ యూ సార్. ఇంకొక క్వశ్చన్ అండి, చాలా మందికి ఒక అపోహ ఉంటుందండి, వెస్టేజ్లో బ్రాంజ్ అయితే డబ్బులు రావు, సిల్వర్ అయితే డబ్బులు రావు అని చాలా మంది డిమోటివేట్ చేస్తుంటారండి. సో మీ చెక్స్ పెరిగింది కదండి, దానికి మీరు ఏ విధంగా దానికి రెక్టిఫై చేస్తారు సార్? నేను చాలా ఆనందంగా ఉన్నానండి. ఎందుకంటే రావు అనేది అయితే మాత్రం ఎవరైనా చెప్పడం చాలా ఈజీ అండి. రావంటే ఏ కారణం చేత రాదని ఇప్పుడు వేళ నేను రాదని అనుకున్నానంటే కనుక ఎవరైనా అడిగితే ఎందుకు రాదు నేను చెప్పగలగాలి సార్. నేను ఎందుకు చెప్పలేనండి? ఎందుకంటే నాకు వస్తుంది. నేను కష్టపడితే కనుక నాకు వస్తుందండి. నేనేదో బ్రాంజ్ అయిపోయినా ఇంట్లో కూర్చుంటే రాదు సార్. లేకపోతే సిల్వర్ అయ్యాను అలాగే ఇంట్లో కూర్చుంటే రాదు సార్. సిల్వర్ అయినా, బ్రాంజ్ అయినా, లేకపోతే గోల్డ్ అయినా, లేకపోతే క్రౌన్ అయినా ఏదైనా సరే కానీ ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఎవరి టీంను వాళ్ళు నడిపించుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకి రిజల్ట్ అనేది వస్తుందండి. మనకి ఇన్కమ్ అనేది వస్తుందండి. అంతేగాని నేను బ్రాంజ్ అయిన ఇంట్లో కూర్చుంటే రాదు సార్. ఎలా వస్తుందండి? మనం పని చెయ్యం. ఏదో ఒక గ్రేడ్ ఒకటి వచ్చేసింది, నేను సిల్వర్గా ఉన్నాను లేకపోతే నేను బ్రాంజ్గా ఉన్నాను ఇంక చాలు అనుకుంటే ఇంకంతే సరిపోతుందండి. అంతేగాని మనం పని చేయకుండా మనకు రాదు కదండి. దీంట్లో మనం పని చేసుకుంటేనే సిల్వర్ అయినా, బ్రాంజ్ అయినా ఏదైనా సరే కానీ మనం డబ్బులు తీసుకోవాలంటే కనుక మనం వర్క్ చేయాలండి. మన టీం చేత మనం చేయించుకోగలగాలి. మనం మెయిన్ ఏంటంటే ఒక 10 ఐడీలు వేసేసుకోవడంలో లేదు సార్. ఇందులోనే 10 ఐడీలు వేసుకున్న 5 ఐడీలు వేసుకున్న వాళ్ళ చేత ప్రొడక్ట్ కొనిపించగలిగితేనే మనం ఇందులో సక్సెస్ అవ్వగలుగుతామండి. అంతేగాని ఐడీలు వేసుకున్నాం, ఒక 100 ఐడీలు వేసుకున్నాం సార్. 100 ఐడీలో కూడా అందులో ఎవరు కొనట్లేదు. ఒక ₹50 ఒక పేస్ట్, ఒక సబ్బు ఏదో కొనుక్కుంటున్నారు అంతే. అలా కాదు. వాళ్ళకేంట్రా అంటే వాళ్ళకి ఏం కావాలి? వీళ్ళు మనకి ప్రోడక్ట్ తీసుకుంటున్నారు. ఏ ప్రోడక్ట్ తీసుకుంటున్నారు? బాబు ఇది మీరు హోమ్ కేర్ తీసుకుంటున్నారు కదా, మీరు ఇంట్లోని మీరు ఈ ప్రాబ్లంతో కొద్దిగా సతమతం అవుతున్నారు కాబట్టి దీనికి ఏం చేస్తారంటే ఈ ప్రోడక్ట్ తీసుకోండి. అలాగని మనం వాళ్ళకి గాన సజెషన్ చేస్తే కనుక వాళ్ళు ఏదైనా తీసుకుంటారు సార్. అప్పుడైతే మనకు బిజినెస్ అవుతుంది. కానీ 100 ఐడీలు ఉన్నాయి, 100 ఐడీలు ఆ డేలో కొనుక్కుంటే మనం ఇంటి దగ్గర కూర్చొని బ్రాంజ్ అయిపోయాము, ఇంటి దగ్గర కూర్చొని మనకి రాదు సార్. ఎలా వస్తుందండి? నేనైతే మాత్రం అదే అనుకుంటున్నానండి. అది నా సజెషన్ అదే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో మీరు ఇంతగా నాలెడ్జ్ నేర్చుకోవడంలో జూమ్ మీటింగ్లు ఏ విధంగా ఉపయోగపడ్డాయి సార్? సార్ జూమ్ మీటింగ్లు కానీ లేకపోతే నేను అదే వీక్లీ మీటింగ్లో నేను వచ్చినప్పుడు కూడా మీరందరూ మాట్లాడిన ఇవన్నీ వాటి మీదే నేను ఆలోచన చేశాను. కానండి నాకైతే మాత్రం సొంతంగా దీంట్లో నాలెడ్జ్ ఏం లేదండి. నాకైతే మాట్లాడడానికి కూడా స్టేజ్ బిల్ చాలా ఎక్కువ సార్. అందుకే నేను ఎక్కడ బయట అయితే మాట్లాడగలను, కానీ ఇలాగా ఇది ఫోన్ కాబట్టి ఇలా మాట్లాడగలుగుతున్నాను. కానీ సార్ అదే గాన నాకు మైక్ కానీ స్టేజ్ అయితే మాత్రం చాలా ఫీలింగ్ అండి. కాకపోతే కొన్ని ఫీలింగ్స్ వదిలేశారు. మొన్న బూట్ క్యాంప్ వచ్చిన తర్వాత బూట్ క్యాంప్ లో చూసిన తర్వాత నాకు ఇంకా కొద్దిగా ఏదైనా చెయ్యాలి. ఏది చేసినా మనం వెస్టేజ్ లోనే చెయ్యాలి. ఏదైనా సరే కానీ మనకి లిమిటెడ్ కాదు. ఒక ఎంప్లాయ్ ఉన్నాడంటే ఈ నెలలో నాకు ఏమైనా పెరిగితే కనుక ఒక 500 లేకపోతే 1000 పెరుగుతుంది, లేకపోతే 2000 పెరుగుతుంది అనేది వాళ్ళకి కట్ ఆఫ్ అంటే ఉంది. కానీ సరే మనకైతే మాత్రం మనం చేసే బిజినెస్ లో అయితే మాత్రం కట్ ఆఫ్ లేదండి. ఇది నాకు చాలా ఆనందం అనిపించిందండి. ఎందుకంటే మనం కష్టపడే కొద్దీ మనకు డబ్బులు వస్తాయి. ఇందులో మనం ఎంత ముందుకు పరిగెట్టాలనుకుంటే అంత బాగా మనం చేసుకోవచ్చు సార్. అది నా ఒపీనియన్ అయితేనండి. సో థ్యాంక్ యూ సార్. లాస్ట్ క్వశ్చన్ అండి,
యాజ్ ఏ కేబుల్ ఆపరేటర్గా చేశారు, వెస్టేజ్లో కూడా స్టార్టింగ్ జర్నీ చేస్తున్నారు. అవును సో సార్. ఇందులో మన ద్వారా ఎక్కువ హెల్ప్ అనేది ఎక్కువ ఎవరికి ఉపాధి ఇవ్వడం కానీ హెల్ప్ చేయడం కానీ సో ఇందులో ఎక్కువగా ఉంటుందండి. సార్ నేను అయితే మాత్రం కేబుల్ అయితే మాత్రం ఒక ఇద్దరికి ముగ్గురికి మాత్రమే నేను శాలరీ ఇచ్చి పోషించగలిగానండి. అంతకన్నా ఎక్కువ కాదండి. ఇందులో అయితే మాత్రం దీంట్లో మనం ఇంచుమించు నాకు ఒక ఈవేళ అయితే 120 మంది వరకు టీం ఉందండి. నాకు అలాగే ఇక్కడి నుంచి నాకు నెల్లూరు వరకు ఉందండి. బావగారు అనేసి చెప్పాను కదండి. ఆయన అయితే మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిన వ్యక్తి. ఆ వ్యక్తితో కలిపి 120 మంది వరకు మనం ఆ నేను ఐడీ వేయడం జరిగిందండి. మనకి ఈ 120 మంది కూడా ఎంతో కొంత మనం డబ్బులు తీసుకుంటున్నాం కాబట్టి ఈ 120 మందికి మనం ఏదో చేసినట్టు కదా సార్. వాళ్ళు కానీ ఏమైనా టీం ఏర్పాటు చేసుకుని వాళ్ళు కానీ చేసుకుంటే కనుక ఈ 120 మంది ఇంకొక 120 మంది అవ్వచ్చు కదా. దీని మూలన ఏంటంటే అండి, దీనికైతే ఇందులో అయితే సాటిస్ఫాక్షన్ ఏంటంటే కనుక మనమే తీసుకోవడం కాకుండా వచ్చింది మనమే పని చేసుకోవడం కాకుండా కిందోళ్ళు తీసుకోవచ్చు, పై వాళ్ళ వరకు కూడా ఆ, వస్తుంది అనేసి నా నమ్మకం సార్. ఎందుకంటే అండి ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ ఒక లింక్ సిస్టమ్ అనేది కాదండి. ఇప్పుడు ఎందుకంటే మనం చేయలేకపోతే మనమే ఆగుతాం. మన కింద వాళ్ళు చేశారంటే కింద నుంచి వాళ్ళు వెళ్తారు, పైన పైన ఉన్న వాళ్ళు వెళ్తారు, కానీ మనతో మాత్రం కట్ అయిపోతారు. కొన్ని నేను విన్నానండి. లింక్ సైన్ లింక్ అనేసి అంటారండి. అది ఎక్కడ కట్ అయితే అక్కడితోనే వాళ్ళు పోతారండి. కానీ మనది అది కాదు కాబట్టి మనది అయితే మాత్రం 100% నాకు ఇది కూడా చాలా నేను కనెక్ట్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే అండి, మనోడు ఎవళ్ళైనా జరగని చేయలేక ఆగిపోతే చేయలేకేంటి సార్. చేయడానికి కొంతమందికి ఎలా ఉంటుంది అంటే అండి, మనం వెళ్ళి వీళ్ళతో మాట్లాడాలా, నేను మాట్లాడలేకపోతున్నాను ఏదైనా ఇలాంటి వాళ్ళు ఆగుతారు. కానీ అండి దీని గురించి తెలుసున్న వాళ్ళు కానీ మనం ఒక అడ్వైజర్గా, ఒక ఫుడ్ అడ్వైజర్గా మనం వీళ్ళందరికీ మనం చెప్తున్నాము, వీళ్ళకి వెళ్తనిస్తున్నాము అనే కాన్సెప్ట్లోకి వచ్చిన ప్రతి ఒక్క మనిషి కూడా ముందు సాగుతాడండి. ముందు సాగినప్పుడు మాత్రం 100% అతను కూడా ఆ, ఏదో డబ్బులు వస్తాయి కాబట్టి అతని జీవనోపాధి కూడా బాగుంటుంది. అలాగనేసి నా ఉద్దేశం. ఇందులో మాత్రం మనం ఎక్కువ మందికి లైఫ్ చూపించగలం సార్. ఇందులో మన వెస్టేజ్ లో ఏ బిజినెస్ లో కూడా ఇద్దరికి ముగ్గురికి అంతకన్నా ఎక్కువ చేయలేమండి. నా కేబుల్ ఉండేదండి, ముగ్గురు మనుషులు పెట్టి మెయింటైన్ చేసేవాడండి. వాళ్ళ ముగ్గురికి అంటే ఆ 3 కుటుంబాలేనండి. ఇందులో అలా కాదు కదండి. ఇందులో అయితే కనుక వచ్చిన ఈ సంవత్సరంలోనే 120 మందిని చేసామంటే, ఈ సంవత్సరంలోనే 120 మందిని చేసామంటే ఇంకో సంవత్సరం ఇంకో 120 మంది, అలాగే చాలా మందికి మనం ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతాం సార్. సో థ్యాంక్ యూ సార్. సో మీ యొక్క విలువైన సమయాన్ని మాకు వెచ్చించినందుకు, మీ యొక్క జర్నీ చెప్పారండి. అదేవిధంగా సో ఏ విధంగా ప్రాబ్లమ్స్కి వాడారు, సో అదేవిధంగా ఏ విధంగా రిజల్ట్ వచ్చిందన్నది చెప్పారండి చక్కగా. సో అదేవిధంగా మీ యొక్క ఎక్స్పీరియన్స్కి మేము అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. సో మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్.